హాయ్ ఫ్రెండ్స్. ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎయిత్ పే కమిషన్ సంబంధించి మనం ఖచ్చితంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఢిల్లీలో అన్ని యూనియన్లకు సంబంధించి మరి కొన్ని మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి ఫిబ్రవరి 25న ముహూర్తం పెట్టడం జరిగింది. ఆ రోజు ఫైనల్ అంటే ఆల్ ఇండియా యూనియన్ ఫైనల్ సబ్మిషన్ను మరి ఎయిత్ పే కమిషన్కు, చైర్మన్కు, సభ్యులకు ఒక డిమాండ్ అయితే చేయబోతుంది. వారి యొక్క నివేదికను ఎయిత్ పే కమిషన్కు రిపోర్ట్ను సబ్మిట్ చేయబోతుంది. అయితే దీంట్లో ఏమి ఉంది, అసలు ఆ యొక్క ఆల్ ఇండియా యూనియన్ నాయకులు అనుకుంటున్నది ఏంటి, వారు తయారు చేసిన నివేదిక ఎలా ఉంది, మరి ఉద్యోగులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కువ మొత్తంలో మరి ప్రయోజనాలు పొందే విధంగా ఉందా, లేకపోతే అసలు ఈ యొక్క వారి యొక్క ఉద్యోగులను ఏ విధంగా మరి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా మోటివేషన్ చేస్తూ వారి యొక్క జీతాలను పెంచాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ మరి బీజేపీ ఆధ్వర్యంలో కేవలం ఒకే ఒక 7th పే కమిషన్ వారి ఆధ్వర్యంలో నడిచింది. కేవలం అప్పుడు 14 నుంచి 16% వరకే అప్పుడు జీతాలు పెంచడం జరిగింది. మరి ఇంతకుముందు 6 పే కమిషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. 1వ పే కమిషన్ నుంచి మరి ఈ యొక్క 6వ పే కమిషన్ వరకు కూడా దాదాపు 20 నుంచి 34% వరకు శాలరీ పెరగడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియో చేస్తున్న కాంగ్రెస్ వారికి కూడా అలాగే బీజేపీ వారు కూడా మరి ఉద్యోగుల పట్ల ఎవరు సానుకూలంగా ఉన్నారనేది ఈ వీడియోలో నా మాటల ద్వారా మీకు ఖచ్చితంగా అర్థం చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఏ పార్టీ, రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకం కాదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కేవలం బీజేపీ వారు 14 నుంచి 16% 7వ పే కమిషన్లో పెంచడం జరిగింది. ఇది 8వ పే కమిషన్, అంటే బీజేపీ ఆధ్వర్యంలో 2వ పే కమిషన్. 7, 8వ పే కమిషన్లో మరి ఈ 8వ పే కమిషన్ రిపోర్ట్ను ఎలా సబ్మిట్ చేస్తుంది, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. అవి ఎలా ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో మనకి 2027లో కమిషన్ రిపోర్టు ఏప్రిల్లో సబ్మిట్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మరి బీజేపీ కూడా నిర్ణయాలు తీసుకోబోతుంది. అలాగే 2027 యూపీ ఎలక్షన్, అలాగే 2028 కానీ 29 కానీ జమిలీ ఎలక్షన్కి వెళ్ళాలని మళ్ళీ నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ కూడా మనకు స్పష్టంగా చేస్తుంది. ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా మరి ఆల్ ఇండియా యూనియన్ ఫిబ్రవరి 25న జరగబోయే ఆ యొక్క మీటింగ్లో ఎంత సబ్మిట్ చేయాలి, దాదాపు 3 నుంచి 3.5 వరకు ఫిట్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని నివేదిక తయారు చేసినట్లుగా మనకు సమాచారం. అలాగే మరి కనీస పెన్షన్ 26,000 నుంచి 33,000 వరకు ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి మరి కొన్ని పారామిలిటరీ బలగాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయని మనకు తెలుసు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క పారామిలిటరీ బలగాలకు కావాల్సిన డిమాండ్లను చాలా స్పష్టంగా గట్టిగా వినిపించడానికి అక్కడ సిద్ధమవుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మరి ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చాయి, అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 25 జరగబోయే ఈ యొక్క కమిషన్తో మరి మీటింగు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి ఖచ్చితంగా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో మరికొంత అప్డేట్ని తెలుసుకొని ఖచ్చితంగా ఎయిత్ పే కమిషన్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.